శ్రీ దేవసేన సుబ్రహ్మణ్యుల కళ్యాణం తెలుసుకుందాం. అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒకరోజు దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటుంది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ భీకరంగా కేకలు పెట్టింది. ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెళ్తున్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి, అరిష్టనేమి కుమార్తె అయిన ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవాల్టి నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో, దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకుని వెళ్ళి పెంచాడు. ఈ పిల్ల పెరిగి పెద్దవుతుంటే ఇంద్రుడికొక ఆలోచన కలిగింది. ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగి ఉన్నవాడై ఉండాలి. అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. తారకాసుడు తమ్ముడు సురాపద్ముడు, ఆ సురాపద్ముడిని సంహారం కూడా కుమారస్వామి చేశాడు. తన కుమార్తెకు అలాంటి వాడిని ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకున్నాడు. వెళ్ళి కుమారస్వామిని వేడుకుని దేవసేనని ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేసిన స్థలాన్ని తిరుప్పరం కుండ్రం అని పిలుస్తారు. మంచి గుణములు కావాలంటే కుమారస్వామిని ఆరాధనము చేసి తీరవలసిందే అని శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా కుమారస్వామి వారికి దేవసేనకి వివాహం జరిగింది.